నమస్కారం. ప్రాచీన గ్రంథాల ఆధారంగా శివుని మూలాలు అనే అత్యంత లోతైన మరియు ఆధ్యాత్మికమైన అంశాన్ని వివరించే ఈ విశ్లేషణకు స్వాగతం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు సృష్టికర్త ఎలా ఉద్భవించారు? ఆ అనంతమైన శక్తికి ఆరంభం ఎక్కడ జరిగింది? ఇది ఎప్పటినుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న ఒక అద్భుతమైన అంశం. మనం మన ప్రాచీన గ్రంథాలలోని నిగూఢమైన వాక్యాలను ఆధారంగా చేసుకుని ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. పరమశివుడు ఎలా జన్మించాడు? ఈ ప్రశ్న వినడానికి చాలా చిన్నదిగా అనిపిస్తోంది కదా, కాని దీని వెనుక ఉన్న రహస్యం అనంతం. అసలు సృష్టికే మూలకారణమైన ఆ దేవాదిదేవుడి జన్మ వృత్తాంతాన్ని అర్థం చేసుకోవడమనేది మన ఆధార గ్రంథాలలో వివరించబడిన ఒక అత్యంత లోతైన మిస్టరీ. అసలు ఒక ఆకారం లేని దేవుడికి ఒక ఆరంభం గురించి ఆలోచించడం, అబ్బా, నిజంగా అది మన ఊహలకు ఒక గొప్ప సవాలు. ఇక మొదటి విభాగం, ఆది గురువు. అసలు సృష్టి రహస్యం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, పురాణాలలో ఆయనకున్న పేరు ఆదిగురు, అంటే మొట్టమొదటి గురువు అని అర్థం. సమస్త జ్ఞానానికి, విద్యలకు ఆయనే అంతిమ మూలం. ప్రపంచానికి మొట్టమొదటిసారిగా జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ ఆదిగురువు పుట్టుక గురించి తెలుసుకోవడం నిజంగా అద్భుతం కదా. అన్నింటికీ మూలమైన ఒక గురువుకి అసలు మూలమెక్కడ ఉందో వెతకడమే ఈ నామం వెనుకున్న గొప్పతనం. దీనితో పాటు మూల గ్రంథాలు శివుడిని కల్కి అధిపతి అని కూడా కీర్తిస్తాయి. అంటే కాలాన్నే శాసించేవాడు, కాలానికే అధిపతి అని అర్థం. ఇక్కడే మనకు ఒక పెద్ద సందేహం రాకమానదు. అసలు కాలానికే అతీతుడైన ఒక శక్తికి జననమెలా సాధ్యమవుతుంది? ఆలోచించండి. అసలు అంతిమమైన ఒక అస్తిత్వానికి దానికి ముందే ఏదీ లేనప్పుడు పుట్టుక ఎలా జరుగుతుంది? ఇది నిజంగా అనంతమైన విశ్వానికి సంబంధించిన ఒక బరువైన ప్రశ్న కదా. ఇప్పుడు రెండవ విభాగం, పౌరాణిక రహస్యం. ఈ సృష్టికర్త మూలాల కోసం కేవలం మన ఊహల మీద ఆధారపడితే లాభం లేదు. అందుకే పురాణాల ప్రకారం అనే ఈ ఒక్క వాక్యం మనల్ని ఆ రహస్యాల వైపు నేరుగా తీసుకువెళ్తుంది. దేవుళ్ల కాలక్రమాన్ని మరియు ఉనికిని అర్థం చేసుకోవడానికి ఈ పురాణాలే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శివుని జననానికి సంబంధించిన చిక్కుముడులను విప్పడానికి పురాణాలే మనకున్న ప్రధాన ఆధారాలు అనిక్కడ చాలా స్పష్టమవుతోంది. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, సృష్టికి సంబంధించిన అసలు కథ అంతా మనకు శివపురాణంలో దొరుకుతుంది. అవును, మూల గ్రంథాలలో స్పష్టంగా పేర్కొన్నట్లు సృష్టి ఎలా ప్రారంభమైంది అనేదానికి శివపురాణమే అత్యంత పక్కా ఆధారం. అందులోనే ఆ పరమేశ్వరుని ఉద్భవానికి సంబంధించిన లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ గ్రంథమే మనకు దిశానిర్దేశం చేస్తుంది. ఇక మూడవ విభాగం, తేజస్సు మరియు రుద్రాక్ష. ఇప్పుడు మనం పురాణాల్లో చెప్పబడిన కొన్ని అత్యంత నిగూఢమైన అంశాలను పరిశీలిద్దాం. అవేంటంటే, విష్ణువు యొక్క వచనం, దైవికమైన తేజస్సు, పవిత్రమైన రుద్రాక్ష, ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమవ్వడం మరియు బ్రహ్మచారి అవతారం. చూడ్డానికి ఇవన్నీ విడివిడి అంశాల్లాగా అనిపించినా ఈ అద్భుతమైన సృష్టికథను అల్లడానికి ఇవే మన ముఖ్యమైన ఆధారాలు. ఈ ప్రతి ఒక్క అంశం జనన రహస్యాన్ని ఛేదించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఆధార గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం శివుని ఉద్భవమనేది శ్రీ మహావిష్ణువు యొక్క వచనం, అంటే ఆయన పలికిన మాటల నుండి, అలాగే ఆయన నుండి వెలువడిన అత్యంత శక్తివంతమైన దైవిక కాంతి, అదేనండి తేజస్సుతో ముడిపడి ఉంది. ఈ అనంతమైన తేజస్సు మరియు వాక్కుల కలయిక ద్వారానే సృష్టికి నాంది పలికినట్లుగా మన పురాణాలు వివరిస్తున్నాయి. ఇది కేవలం ఒక సాధారణ జననం కాదు సుమా, దైవిక శక్తుల కలయిక. సరిగ్గా ఇదే ప్రక్రియలో అత్యంత పవిత్రమైన రుద్రాక్ష కూడా ఉద్భవించినట్లు ఈ ఆధారాలు సూచిస్తున్నాయి. రుద్రాక్ష అంటే మనం కేవలం మెడలో ధరించే ఒక ఆభరణం మాత్రమే కాదు. శివుని పౌరాణిక మూలాలలోని మొట్టమొదటి ఘట్టాలతో నేరుగా సంబంధమున్న ఒక గొప్ప దైవిక ప్రతీక. ఈ రుద్రాక్ష ఆవిర్భావమనేది సృష్టికథలో నిజంగా ఒక కీలకమైన మలుపు. ఇక్కడ అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆ పరమాత్మ ఎవరికైతే అసలు ఆది అంతం లేదో ఆ దేవుడు ఒక చిన్న బాలుడిగా ప్రత్యక్షమయ్యాడు. దీనినే బాలు అని వర్ణించారు. ఈ బాలుడి రూపమే సృష్టిలో ఒక సరికొత్త ప్రారంభానికి, స్వచ్ఛతకు మరియు నిర్మలత్వానికి సంకేతంగా నిలుస్తుంది. ఇది వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా, అంత ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది. ఆ తర్వాత అదే బాలుడి రూపం బ్రహ్మచారిగా పరిణామం చెందింది. బ్రహ్మచారి అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్న ఒక దైవికమైన విద్యార్థి. ఆలోచించండి,
ఆ మహాసృష్టికర్త స్వయంగా ఒక కఠినమైన క్రమశిక్షణతో కూడిన విద్యార్థిగా తన్ను తాను మలుచుకున్నాడు. ఇది నిజంగా మనందరికీ ఒక గొప్ప సందేశం. ఈ పౌరాణిక ఆధారాలన్నీ ఏకమై శివుని జనన రహస్యాన్ని ఇలా ఒక అద్భుతమైన కథగా మారుస్తాయి. ఇక చివరగా అసలు ఆ ఆదిగురువు యొక్క పుట్టుకను ఎవరైనా నిజంగా ఎలా అర్థం చేసుకోగలరు? కాలానికి అధిపతి అయిన ఆ దేవుడికి ఆరంభం ఎలా ఉంటుందో అంచనా వేయడం మన బుద్ధికి సాధ్యమయ్యే పనేనా? మనం ఈ విశ్లేషణలో పరిశీలించిన పురాణ ఆధారాలు, ఆ తేజస్సు, రుద్రాక్ష, బాలుడు రూపం, ఇవన్నీ ఆ అనంతమైన రహస్యంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే అనిపిస్తుంది. ఏదేమైనా ఈ ప్రశ్న ఎప్పటికీ మనలో ఒక ఆధ్యాత్మిక అన్వేషణను రగిలిస్తూనే ఉంటుందని ఆశిస్తూ ఈ వివరణాత్మక విశ్లేషణను మనం ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.